హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మాట మాట్లాడే చాలా రోజులు అయింది అనిపిస్తుంది. మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది అన్నమాట వీడియో చేయడం, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చేసింది కదా. కానీ ఈ రోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. అందరికీ ఇప్పుడు ఫోన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టం కదా. సో అందులో ఐఫోన్ వచ్చేసింది కదా, 13 Pro Max. నేను ఆర్డర్ చేసింది కూడా వచ్చేసింది ఈ రోజే. నేనైతే లాస్ట్ వీక్లో ఆర్డర్ చేశాను, ఫస్ట్ టైం ప్రీ ఆర్డర్ చేశాను. అది కూడా 1 వీక్లో వచ్చేసింది. అండ్ న్యూ కలర్ కూడా వచ్చింది. ఇప్పటి వరకు నేను వాడేవన్నీ 6 నుంచి వాడుతున్నాను, అన్నీ వైటే తీసుకుంటాను అనమాట. ఏమో తెలియదు, ఐఫోన్ అనేసరికి నాకు వైటే నచ్చుతుంది. కానీ లాస్ట్ టైం 12 రిలీజ్ చేసినప్పుడు బ్లూ చాలా బాగుంది. కానీ ఆ టైంలో నేను 12 తీసుకోవడానికి ఎందుకు నాకు అంటే ఆఫర్స్ రాలేదు AT&T నెట్వర్క్ నుంచి. సో అందుకని వెయిట్ చేస్తున్నాను. సరే వచ్చింది, కానీ త్వరలోనే 13 కూడా వచ్చేస్తుంది అనేసి అన్నారు. అందుకని ఇంక వెయిట్ చేసి ఒకేసారి 13 తీసుకుందాం అనుకున్నాను. సో ఈసారి మాత్రం కలర్ డిఫరెంట్గా ట్రై చేశాను. ఆ బ్లూ చాలా బాగుంది కదా, బ్లూ కలర్ అయితే. సో చూద్దాం, ఇప్పుడు నేను ఓపెన్ బాక్స్ చేయాలి అనుకుంటున్నాను. ఓపెన్ బాక్స్ వీడియో వచ్చిన తర్వాత కలర్ ఎలా ఉంటుందా అని చూడడానికి కూడా ఆగి ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. చూద్దాం, మీ అందరితో పాటు నేను కూడా ఇప్పుడే చూస్తాను. సో మరి లేట్ చేయకుండా వీడియో చేసేద్దాం. ఇంకోటి ఏంటంటే, దీని గురించి టెక్నికల్గా ఏం చెప్పట్లేదు నేను. జనరల్గా ఫోన్ తీసుకునేటప్పుడు ఎలా మనం యాడ్ రిలీజ్ చేస్తారు కదా, ఐఫోన్ వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు ఇది మంచి కెమెరా వచ్చింది, ఇందులో ఇమోట్స్ ఉన్నాయంట, పోర్ట్రేట్ ఉంది, ఇలా రకరకాల అలా పెట్టినప్పుడు మనం చూసి దానికోసమే మన ఫోన్ నచ్చి తీసుకుంటాం కదా. సో నాకు ఇందులో ఏంటి ఫీచర్స్ నచ్చేవి అనేవి బ్రీఫ్గా చెప్పేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ బాక్స్ మీద మనకు కనిపిస్తుంది మనం ఏ కలర్లో ఆర్డర్ చేసామని తెలుస్తుంది. మనం ఏ కలర్ ఆర్డర్ చేస్తే ఆ కలర్తోనే సైడ్ కూడా అన్ని నేమ్స్ అన్నీ కూడా ఆ కలర్తోనే వచ్చాయి. అండ్ ఇందులో 4 కలర్స్ ఉన్నాయి. అండ్ బ్లూ, వైట్, బ్లాక్, గోల్డ్ కలర్. కాకపోతే iPhone 13లో పింక్ కూడా ఉంది, అది చాలా బాగుంది. కానీ iPhone 13 Pro Maxలో ఎందుకు రిలీజ్ చేయలేదు పింక్? అమ్మాయిలు తీసుకుంటాం కదా మేము కూడా, అదొకటైతే మిస్ అయ్యాను. నేనైతే పింక్ కనుకుంటే అదే తీసుకునేదాన్ని. వావ్, చాలా బాగుంది కదా కలర్, అసలు చాలా డీసెంట్ ఉంది. 12 బ్లూలో కానీ బ్లూ ఇంకా బాగుంది కదా, చాలా బాగుంది. కలర్ అయితే చాలా క్లాసీగా ఎక్సలెంట్ ఉంది కలరు. అండ్ కెమెరాస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయనిపిస్తుంది నాకు చూడడానికి. సో ఈ బాక్స్లో కూడా ఇంతకు ముందులాగా అడాప్టర్ కానీ హెడ్ ఫోన్స్ కానీ ఏం లేవు, జస్ట్ ఒక ఛార్జర్ ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా రీయూజబుల్ లాగా పేపర్తో ఇచ్చారనమాట, ఎక్కడ ప్లాస్టిక్ ఏం యూజ్ చేయలేదు. సో ఇదైతే ఇప్పుడైతే స్క్రీన్ అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి. సో బ్యూటిఫుల్, ఎంత బాగుందో, చాలా బిగ్ స్క్రీన్ ఉంది కదా, చాలా స్టైలిష్గా ఉంది. బట్ కానీ ఇదంతా స్టెయిన్లెస్ స్టీల్ కదా, దీని అంతకి స్టెయిన్లెస్ స్టీల్ ఇవ్వడం వల్ల ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయి బాగానే. సో నేను వాడేది XS Max, ఇది 13 Pro Max. ఇది వెయిట్ కొంచెం ఎక్కువే ఉంది దీంతో కంపేర్ చేస్తే. అండ్ సైజ్ చూద్దాం ఇప్పుడు. ఓకే, నాట్ టూ మచ్ డిఫరెన్స్, లిటిల్ బిట్. బట్ ఫోన్ మాత్రం స్క్రీన్ చాలా పెద్దగా ఉండేసరికి పెద్ద ఫోన్లాగా అనిపిస్తుంది. కెమెరాస్ అయితే 4 ఉన్నాయి దీనికి, బ్యాక్లో 3, ఫ్రంట్లో 1 ఉంది. ఓకే, దీనికి చూసినట్లయితే ఈ ఎడ్జెస్ అన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్. అండ్ బ్యాక్ ఏమొచ్చి మ్యాట్ గ్లాస్ లుక్ అనమాట. అందుకే బ్లూ అయినా కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది, మీకు లైట్గా కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ సెరామిక్ కోట్. ఇంకొకటి దీనికేమో డస్ట్ ఫ్రీ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది అన్నారు. అండ్ ఇంకొకటి దీని వెయిట్ అయితే 240 grams అంట. అండ్ బ్యాటరీ లైఫ్ కంపేర్ చేస్తే, అంటే 12 Pro Maxతో కంపేర్ చేస్తే 2.5 hours ఎక్కువ ఉంటుందని చెప్పి యాపిల్ రిలీజ్ చేసినప్పుడు చెప్పారు కదా. సో చూడాలి, మనం ఇప్పుడే ఓపెన్ చేసాం కాబట్టి మనకు తెలీదు. ఆడిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా రివ్యూలో మళ్ళీ చెప్తాను, నెక్స్ట్ రివ్యూలో ఎలా ఉంది ఏంటి అనేసి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఆన్ చేస్తే హలో అని వస్తుంది అంటున్నారు కదా, చూద్దాం మనకి ఎలా వస్తుందో.
సో నేనైతే ఈ ఫోన్ AT&T నెట్వర్క్ ద్వారా తీసుకున్నాను. ఎప్పుడు ఎక్కువగా T-Mobile వారు ఎక్కువ ఆఫర్స్ పెడతారు కదా, కానీ నాకు ఈసారి AT&T ద్వారా బాగా వచ్చింది. అందుకే త్వరగా ప్రీ ఆర్డర్ కూడా చేశాను. అండ్ నాకెందుకు వచ్చింది అంటే $100కి వచ్చింది, అంటే ట్యాక్స్తో కలిపి 150 అలా అయింది. కానీ ఇప్పుడైతే కాస్ట్కోలో అయితే $50 ఆఫ్ కూడా ఉందంట. సో మనకు అలా అయితే $100కి వచ్చేస్తుంది విత్ ట్యాక్స్తో. అండ్ ఇంకొకటి ఇది ఇండియాలో అయితే 1,30,000 రూపీస్ అంట. సో ఇక్కడైతే ఈ ఆఫర్ ద్వారా మనం ఫోన్ వెంటనే మార్చేస్తున్నాము. ఎప్పుడు ఫోన్ రిలీజ్ చేస్తే అప్పుడు ఎక్స్చేంజ్ చేయడానికి రెడీగా ఉంటున్నాం కదా. ఈ ఆఫర్ పాపం అక్కడ కూడా ఉండుంటే బాగుంటుంది, ఎక్కువ మంది కొనుక్కునే వాళ్ళు. జనరల్గా ఇప్పుడు మనం అందరం ఫోన్ కొనేటప్పుడు ఏం చూస్తున్నాము అంటే జనరల్గా స్క్రీన్, కెమెరా ఎలా అప్గ్రేడ్ చేశారు ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇంకా ఐఫోన్ అయితే ఆబ్వియస్లీ చెప్పక్కర్లేదు, వారు ఎవ్రీ టైం రిలీజ్ చేసేటప్పుడు స్క్రీన్ ఒకటి, కెమెరాలో మంచి మంచి మోడ్స్ రిలీజ్ చేస్తున్నారు, బ్యాటరీ లైఫ్ ఇవన్నీ కదా. ఈసారి అయితే కెమెరాలో అయితే సినిమాటిక్ మోడ్, మ్యాక్రో ఇవన్నీ చాలా బాగున్నాయని చెప్తున్నారు రివ్యూస్. మనం చూడాలి. కానీ బట్ ఇవన్నీ వచ్చేసరికి ఏంటి, ఇప్పుడే మనం ఉన్న కెమెరాస్ ఏం తీయట్లేదు బయటికి. ఇప్పుడు ఇంకా ఇలాంటివన్నీ మోడ్స్ వచ్చేసరికి అంటే ఇంకా కెమెరా యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. అండ్ ఎస్పెషల్లీ ఇలా మళ్ళీ యూట్యూబర్స్కి, వ్లాగర్స్కి ఈ సినిమాటిక్ మోడ్ చాలా బాగా యూజ్ అవుతుంది. చూద్దాం, మనం ఫ్యూచర్లో మన వీడియోస్ కూడా ఇందులోనే షూట్ చేస్తాం కదా, అప్పుడు దాని క్లారిటీ ఎలా వస్తుంది అనేది మీకే తెలిసిపోతుంది. ఇంకా ఫ్రంట్ కెమెరాకి వచ్చేసాం అనుకోండి, 4K సపోర్ట్తో వస్తుందంట. ఇంక మనం వీడియో చేసేటప్పుడు మనం చూసుకుంటూ కూడా చేసుకోవచ్చు ఎలా వస్తుంది అనేది. ఆప్టికల్ జూమ్ అయితే 3 times ఎక్స్ట్రా వస్తుంది. స్పీకర్స్ అయితే స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ సపోర్ట్ అంట. అండ్ ఇంతకుముందు మనం సినిమాల్లో వాటిలో వచ్చే ఎఫెక్ట్, థియేటర్కి వచ్చినప్పుడు ఉండే ఎఫెక్ట్లు ఉంటాయి కదా, అలాంటి ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఇంకా DSL కెమెరాస్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం ఉండదేమో మనకి ఫ్యూచర్లో అయితే. ఫస్ట్ మనం కెమెరా ఎలా ఉందో చూడాలి కదా. దీంట్లో సినిమాటిక్, మ్యాక్రో రెండు ట్రై చేసి ఆ వీడియోలు కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను, అది కూడా చూసేయండి. ఇక్కడ నేను మ్యాక్రో మోడ్ యూస్ చేసి ఫ్లవర్స్ ఫోటో తీస్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా ఫోకస్ తీసుకొని స్క్రీన్ మీద అదే అంటే ఫోకస్ అంటే చిన్న చిన్న పెటల్స్, డీటెయిలింగ్ అంతా అదే ఫోకస్ తీసుకొని మనకు కనిపిస్తుంది అనమాట. అప్పుడు మనం క్లిక్ చేసుకోవచ్చు. ఇది ఎలా వచ్చింది అంటే పిక్చర్ తర్వాత మనకి మంచి మంచి DSL కెమెరాస్ అంటే ప్రొఫెషనల్స్ తీస్తే ప్రతిదీ క్లియర్గా కనిపిస్తుంది కదా, అలా. హాయ్ చెర్రీ. సో ఇప్పుడు మీకు నేను సినిమాటిక్ మోడ్లో వీడియో తీసాను కదా, ఎవరైతే మనం మాట్లాడుతున్నామో వాళ్ళని ఫోకస్ చేసుకొని వేరే వాళ్ళని బ్లర్ చేస్తుంది. ఈ ఆప్షన్ అయితే చాలా బాగుంది కదా. మనం బ్లాగింగ్ చేసినప్పుడు, అవుట్డోర్ షూట్స్కి వెళ్ళినప్పుడు, అంటే ట్రావెల్ చేసినప్పుడు, గేమింగ్ ఆడే వాళ్ళకి చాలా బాగుంటుంది కెమెరా. సో ఇప్పటికి ఫోన్ ఓపెన్ చేసి 1 hour అయితే అయింది. 1 hour అయిన తర్వాత వచ్చిన ఇంప్రెషన్ ఏంటంటే చాలా బాగుంది, చాలా నచ్చింది. ఎంత బాగా నచ్చిందంటే అన్ని మోడ్స్ని బాగా ఎంజాయ్ చేశాను. నా రివ్యూ అయితే మీకు అయితే యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చింది అనుకోండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ టాక్స్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.